ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుకు షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ఫ్రెండ్స్ దయచేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం, మరింత లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అయితే ఇటీవల స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలకు తాజాగా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరిన కడియం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరిగింది. వీళ్ళిద్దరిపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలువురు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై మంగళవారం విచారణ జరిగింది. ఈ విషయానికి సంబంధించి అసెంబ్లీ ఆఫీసులో ఫిర్యాదు చేసేందుకు వెళ్ళే తమను లోపలికి కూడా అనుమతించలేదని, అందుకే హైకోర్టు వచ్చామని పిటిషన్లో తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ఫిరాయింపుల చట్ట నిబంధనలకు వ్యతిరేకమని అన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావుకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని వారికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణకు జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి కేసులోనే ఇటీవల దానం నాగేందర్కు కూడా నోటీసులు వెళ్లాయి. దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగడంలో రాజు యాదవ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై అనర్హత వేటు వేయాలని కోరారు. దీంతో దానం నాగేందర్కు కూడా దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు నోటీసులు పంపింది. ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.